ప్రతి ఒక్కడికి కూడా ఇప్పటిదాకా తిరిగినటువంటి వాళ్ళందరికీ ఇప్పుడు అంత ఎక్స్పెక్టేషన్ అవకే కదా జగన్ దెబ్బతింది. వాస్తవంగా అయితే కనుక జగన్కి మైనస్ ఏమైంది, ఈ ఓవర్ విజయం అయ్యేటప్పటికి గెలిచిన ప్రతి ఒక్కడు కూడా, అంటే పార్టీలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా నాకు ఇంకెందుకు ఇవ్వు అనేటటువంటి రోస్ట్లో పోయాడు. తీసుకున్నోడికేమో అది ఆన్లా, తీసుకున్నోడికేమో నాకు ఏ పదవి ఇవ్వలేదని ఫీలింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎమ్మెల్యే కోరుకున్నోడికి ఎమ్మెల్సీ ఇచ్చాడు, ఎమ్మెల్సీ ఇచ్చావు కానీ నాకెందుకు పనికి వస్తాయి అనే టైప్లో అతను ఉన్నాడు. అలాగే ఎమ్మెల్యేగానే నాకు థ్రెట్ తీసుకొచ్చి కూర్చోపెట్టావు కదా అక్కడ అతను ఎమ్మెల్సీ ఇచ్చని చెప్పి అతను ఫీల్ అయ్యాడు. ఇట్లా అంత గందరగోళం అయిపోయింది. అట్లాంటి పరిస్థితి ఇక్కడ రానివ్వడు కదా, పవన్ కళ్యాణ్ రానివ్వకూడదు కదా. కాబట్టి అట్లాంటి గ్రూప్ రాజకీయాలు ఇట్లాంటిది అంగీకరించడు ఆయన. ఒకటి ఆయన సినిమా యాక్టర్ కావడం ఒక ఎత్తు, రెండోది ఏంటంటే అతనికి ఉండే క్రేజ్ ముందు వీళ్ళు వెళ్ళి బలవంతంగా యాక్టివ్ నువ్వు చేస్తావు చస్తావు అని అడిగే సీను ఉండదు సహజంగా. రెండోది తన వైఖరి ఏంటో చెప్పేస్తున్నాడు. ఇంకోటి అడుగుతున్నారు చాలా మంది, అడగడం హక్కు, ఈయన పట్టించుకోకపోవడం హక్కు. ఆయన నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఎవరు పార్టీ కోసం పనిచేశారు, ఎవరి వల్ల సమాజానికి ఉపయోగం ఉంటుంది, ఎవరి వలన మంచి జరుగుతుంది, తనకి పేరు రావాలి, పార్టీకి పేరు రావాలి, అట్లాంటి వాళ్ళు ఎతికినే ఇస్తాడు ఆయన పోస్టులు. ఎందుకంటే బోల్డ్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న కార్యకర్తలు 21 అనుకుందాం.